పురుషులని అనుకున్నారు వాళ్ళని కూడా. పురుషులే ఉంటారు ప్రపంచంలోన ఆయనకు ఒక లక్షణం. అందుకని ఆయన ఏమని పిలిచారో తెలుసా అండి? పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. మీ అందరినీ చూస్తే చాలా ముచ్చటగా ఉంది, ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత బాగా పాడుతున్నారు, ఒక్కసారి మా ఆశ్రమానికి వస్తారా, మీ అందరికీ పూజ చేస్తాను, మహాపురుషులారా రండి అన్నారు. ఎందుకని? పురుషులని అనుకున్నాడు ఆయన, ఋష్యశృంగ మహర్షి. అనుకుంటే వీళ్ళన్నారు తప్పకుండా వస్తాం, మీ నాన్నగారు ఉన్నారా అన్నారు. మా నాన్నగారు లేరు, ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళారు అన్నారు. అయితే మీ ఆశ్రమం చూడాలనుంది, వస్తామన్నారు. వెళ్ళారు. వెడితే ఆయనేమనుకున్నాడు, ఆయనకి పాపం తెలియదు స్త్రీలని. వాళ్ళని కూర్చోపెట్టాడు. ఇదం అర్ఘ్యం అన్నాడు, అర్ఘ్యం ఇచ్చాడు. ఇదం పాజ్యం అన్నాడు, పాజ్యం ఇచ్చాడు. పుష్పాలు పూజ చేశాడు, మెళ్ళో పుష్పహారాలు వేశాడు, ఫలాలనిచ్చి తినమన్నాడు. వీళ్ళేం చేశారు, అన్నీ తిని పిండి వంటల మూటలు విప్పారు. ఇవి నువ్వు తిను అన్నారు. ఆయన అన్నాడు, అవి ఏమిటి అన్నారు. ఇవో రకం ఫలాలు అన్నారు వాళ్ళు. ఇంకా జిమ్మని మొట్టమొదట ప్రలోభ పెట్టారు. ఆయన తిని ఫలాలు బాగున్నాయి అన్నాడు. పాపం అది కూడా తెలియదు ఆయనకి. ఎంత గొప్ప మహర్షో చూడండి నిజంగా ఋష్యశృంగుడు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు మంచి మండుటెండలో వెళ్ళిపోతుంటే ఒక పెద్ద బండ కింద 2 కప్పలు ఉన్నాయి. ఆ కప్పలు ఎండలో నీళ్లలోకి దూకుదామని చూస్తున్నాయి, కానీ దూకడానికి కూడా ఓపిక లేదు, ఎండలా ఉంది. ఇది చూసి పక్కన పుట్టలోంచి పాము బయటికి వచ్చి పడగ విప్పి కప్పలకి నీడ పట్టింది. ఇదేమిట్రా, త్రాచుపాము ఏమిటి, కప్పలకి నీడ పట్టడం ఏమిటి, రమణ మహర్షి ఆశ్రమంలో నెమళ్ళు పాము కలిసి ఉన్నట్టు అని ఆశ్చర్యపోయి, ఇక్కడ ఎవరో ఒక మహానుభావుడు తపస్సు చేసి ఉంటాడు అని ఒక్కసారి అంతర్ముఖులై చూశారు. ఋష్యశృంగ మహర్షి అక్కడ తపస్సు చేశారు. ఇది ఆయన తపోశక్తి అంటే. అప్పుడు తపస్సు చేస్తే ఇప్పటికీ కూడా శంకరాచార్యులు వారు ప్రయాణం చేసినప్పుడు కప్ప పాము పరస్పర శత్రుత్వం మర్చిపోయాయి. అటువంటి వాడు కనుక ఇవి కూడా పళ్ళే అంటే పళ్ళు తిన్నాడు. తిని మీ నాన్నగారు విభండక మహర్షి వచ్చేస్తారని వీళ్ళకి భయం. అందుకని వీళ్ళన్నారు, మేము చాలా ముఖ్యమైనటువంటి కర్మాచరణం చెయ్యాలి, దైవకార్యం, అందుకని మేము బయలుదేరిపోతున్నాం అన్నారు. అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏమి చేసి వెళ్ళిపోయారో తెలుసా అండి? వాళ్ళు ఒక్కసారి ఆ మహర్షి దగ్గరికి వచ్చి, కస్త్వం కిం వర్తసే బ్రహ్మణ్యాతుమిచ్చామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంసనః. ఒక్కడివి నువ్వు ఇక్కడ అరణ్యంలో ఎలా ఉంటున్నావు అని అడిగి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక్కసారి గట్టిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. తతస్తాస్తం సమాలింగ్య సర్వాహర్ష సమన్వితాః మోదకాన్ ప్రదదస్తుస్మై భక్షాంశ్చ వివిధాన్ బహూన్. ఆ వేశ్యలు వెడుతూ వెడుతూ దగ్గరికి వచ్చి ఋష్యశృంగ మహర్షిని గట్టిగా కౌగిలించుకుని వాళ్ళు తెచ్చిన పిండి వంటలు ఆయన చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. ఏదో మార్పు వచ్చేసింది ఋష్యశృంగ మహర్షిలో. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాల్మీకి మహర్షి ఎంత అందంగా చెప్పారో తెలుసా అండి? గతాసు తాసు సర్వాసు కస్యాపస్యాత్మజోద్విజ కాశ్యపస్యాత్మజోద్విజ అస్వస్థ హృదయశ్చాసి దుఃఖాత్ స్మ పరివర్తతే. ఏమిటో నా మనస్సు ఇవాళ దుఃఖానికి గురవుతోంది. ఇన్నాళ్ళు నాకు అసలు దుఃఖం అంటే ఏమిటో, బెంగ అంటే ఏమిటో తెలియదు. ఏమిటో బెంగగా ఉంది, ఎవరినో చూడాలనుంది, వాళ్లతో ఉండాలనుంది అని ఎవరి కోసం నేను ఇలా అలమటిస్తున్నాను అని ఆలోచించారు. వాళ్ళు గుర్తొచ్చారు వేశ్యలు, ఇంకా పురుషులు అనుకుంటున్నారు ఆయన. అనుకుని వాళ్ళని చూసొద్దామని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు అన్నారు, నిన్నను మేము నీ ఆశ్రమానికి వచ్చాం కదా, నువ్వు ఇవాళ మా ఆశ్రమానికి వస్తావా అన్నారు. అయ్యో తప్పకుండా వస్తాను అన్నారు. ఎక్కడ మీ ఆశ్రమం అన్నారు. ఇక్కడే రా అని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అంగరాజ్యానికి తీసుకెళ్లారు. తీసుకెడితే ఏం జరిగిందో తెలుసా అండి? ఇది భారతీయ ధర్మం అంటే, ఇది మహర్షుల యొక్క గొప్పతనం అంటే. ఆయన అక్కడికి వచ్చారంతే, అంగరాజ్యంలో అడుగు పెట్టారు ఇలాగా. తత్ర చానీయమానేతు విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సహసాదేవో జగత్ ప్రహ్లాదయం స్తదా. ఇలా అడుగు పెట్టడం ఋష్యశృంగ మహర్షి పైనుంచి బ్రహ్మాండమైన వర్షం పడ్డం ఒక్కసారి జరిగాయి. అంగరాజ్యం అంతా క్షామమంతా పోయి బ్రహ్మాండమైన వర్షం పడింది. ప్రభు పరుగు పరుగున ఎదురొచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభో మిమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు మీ తండ్రి గారికి కోపం రాకుండా నన్ను కాపాడండి అన్నారు. మా తండ్రి గారికి కోపం రాకుండా నేను కాపాడతాను అన్నారు. తన అంతఃపురంలోకి తీసుకెళ్లారు. అంతఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి శాంతాం శాంతేన మనసా రాజా హర్ష మవావసహ. తన కుమార్తె అయినటువంటి శాంతని రోమపాదుడు ఋష్యశృంగ మహర్షికిచ్చి వివాహం చేశారు. శాంత రోమపాదుని యొక్క కుమార్తె. రోమపాదుని యొక్క కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం చేశారు.
వివాహం చేసిన తరువాత ఇంకా చాలా కాలం ఋష్యశృంగ మహర్షి అక్కడే ఉన్నారు. ఆ రోమపాదుడి యొక్క అంతఃపురంలో ఉంటే ఈ విషయాలు సుమంత్రుడు దశరథ మహారాజు గారికి చెప్పాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే వర్షాలు పడ్డాయో ఆ మహానుభావుడు నీ యాగానికి కూడా వచ్చి కూర్చోవాలి. కూర్చుని యాగం చేయిస్తే నీకు కొడుకులు పుడతారని ఆనాడు సనత్కుమారుడు చెప్తే నేను విన్నాను. అందుకని ఆయన్ని తీసుకురావడానికి నువ్వే వెళ్ళాలి. అంతఃపుర పరివారంతో కలిసి ససైన్యంగా వెళ్ళి ఆహ్వానించమంటే పాపం దశరథ మహారాజు గారు అంగరాజ్యానికి వెళ్ళాడు. 7-8 రోజులు ఉన్నాడు. తాను ఎందుకు వచ్చాడో చెప్పలేదు. రోమపాదుడు కూడా దశరథ మహారాజు వచ్చాడని ఎంతో సంతోషించాడు. 7-8 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఇంకా దశరథ మహారాజు గారు బయలుదేరిపోతున్నారు. బయలుదేరిపోతూ ఇప్పుడు తన వంశం నిలబడడం ఋష్యశృంగ మహర్షి చేతిలో ఉంది. ఆయన ఎందుకు వస్తాడు రమ్మంటే? నా వంశం నిలబెట్టడానికి నువ్వురా అంటే వచ్చేవాడా? విషయ సుఖాలకి పడిపోతాడా? ఇంద్రియలోభం కోరుకుంటాడా? సత్కారం కోరుకుంటాడా? ఏమిచ్చి తీసుకొస్తారు మీరు ఆయన్ని? అందుకని భయపడుతూ రోమపాదుడిని అడిగాడు. ఇది ధర్మం. అల్లుడు గారి ఇంట్లో ఉన్నా ఎంత గొప్పవాడైనా మామగారి ఇంట్లో ఉంటే మాత్రం మామగారిని అడగచ్చు. పెద్దవాడు కాబట్టి పితృపంచకంలో ఒకడు కన్యాదానం చేస్తే మామగారు. ఇవాళ రేపు మామగారు అంటే చాలా చులకన అనుకుంటున్నారు. మామగారంత చులకనవాడేం కాడు. పితృపంచకంలో ఒకడు. మామగారి ఇంట్లో కూతురు అల్లుడు ఉంటే మామగారిని అడగచ్చు. అయ్యా మీ అల్లుడు గారిని కూతుర్ని మా ఇంటికి ఒకసారి పంపించండి అని. కూతుర్ని అల్లుణ్ణి బెట్టు పెట్టి పిలవక్కర్లా. మామగారిని అడిగితే మామగారు వెళ్ళమంటే వెళ్ళాలి. కూతురు అల్లుడు ఇది ధర్మం. అంత ధర్మం మామగారికి కూడా తెలిస్తే. అందుకని ఆ మామగారి దగ్గర ఉండగా దశరథ మహారాజు గారు వెళ్ళి అడిగారు. అయ్యా మరొక్కలా అనుకోకు, నాకు ఒక ముఖ్యమైన కార్యం ఉంది అన్నాడు. చెప్పలేదు. ఒక ముఖ్యమైన కార్యం ఉంది, నీ కుమార్తెని అల్లుణ్ణి నాతో పంపించవయ్యా అన్నాడు. తప్పకుండా పంపిస్తాను అని చెప్పి రోమపాదుడు మనసా కౌగిలించుకుని వక్షస్థలము రాసుకునేట్టుగా కౌగిలించుకున్నట్టే. ఎంత ప్రీతో చూడండి రోమపాదుడికి. తన కుమార్తె శాంతని తన అల్లుడు ఋష్యశృంగుణ్ణి పిలిచి దశరథ మహారాజు గారితో కలిసి అయోధ్యా నగరానికి వెళ్ళమన్నారు. ఎప్పుడైతే వస్తున్నాడని తెలిసిందో ఇంకా వెంకటాచలంలో పూరాభిషేకం టిక్కెట్ దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషపడిపోయాడు మహానుభావుడు దశరథ మహారాజు గారు. సంతోషపడిపోయి కబురు చేశాడు. రాచవీధులన్నిటా పన్నీరు చల్లండి, ధూపాలు వెయ్యండి, పుష్పమాలికలు అలంకారం చెయ్యండి, ఋష్యశృంగుడితో వస్తున్నారని. రథంలో బయలుదేరి అయోధ్యానగర ప్రవేశం చేశారు. చేసి శాంతని ఋష్యశృంగుణ్ణి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా పొంగిపోయారు. ఇన్నాళ్లకి శాంత నువ్వు నీ పతి అయినటువంటి ఋష్యశృంగుడితో కలిసి వచ్చావని. అందుకని శాంత రామచంద్రమూర్తికి తోడ పుట్టినదిగా రామాయణంలో చెప్పలేదు. రోమపాదుని యొక్క కుమార్తెగా మాత్రమే చెప్పారు. నాకు బాగా స్నేహితుడైన వారు ఉన్నారనుకోండి, వాళ్ళమ్మాయి మా అమ్మాయిని ఒక్కలాగే చూస్తాం. చూస్తే నా స్నేహితుడి అల్లుడు నా అల్లుడుగానే చెప్తాను, మా అల్లుడు గారండి అంటాం. ఎందుకని? స్నేహితుడితో ఉన్నటువంటి స్నేహబంధం చేత. అంతేకాని శాంత రోమపాదుని యొక్క కుమార్తె. అందుకని ఆ శాంతారుష్యశృంగులిద్దరూ అయోధ్యానగరంలో ప్రవేశించారు. ఇంకా రేపటి రోజున అశ్వమేధయాగాన్ని పుత్రకామేష్టిని దశరథ మహారాజు గారు ప్రారంభం చేస్తారు. రేపు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. రేపటి నుంచి ఇంకా రామాయణం కొత్త ఊపును అందుకుంటుంది. రేపటి నుంచి 6:30 ప్రారంభం చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.